ఈరోజు జనగామ మండలం షామీర్పేట గ్రామంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో భాగంగా 6 గ్యారెంటీల అమల్లో భాగంగా ఇప్పటి వరకు 4 పథకాలు అమల్లో ఉన్నాయి. అందులో భాగంగా నిన్నటికి నిన్న గృహజ్యోతిలో భాగంగా 200 యూనిట్లు ఉచిత కరెంటు, అదేవిధంగా 500 రూపాయలకు గ్యాస్ కనెక్షన్ సబ్సిడీ, ఈ విధంగా 4 పథకాలు అమల్లో ఉన్నందుకు గ్రామశాఖ ఆధ్వర్యంలో ఈరోజు షామీర్పేటలో రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ నియోజకవర్గ అభివృద్ధిలో పాల్పంచుకుంటున్న జిల్లా అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గ్రామ శాఖ అందరు కలిసి, యువజన కాంగ్రెస్ మహిళ అందరు కలిసి ఈరోజు పాల్పంచుకోవడం జరిగింది. ఇందులో భాగంగా గతంలో మిగతా ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో ఆ ప్రభుత్వాలు అమలు చేయకుండా సెల్ఫ్ డబ్బా కొట్టుకొని పాలాభిషేకాలు చేసిన చరిత్రలు ఉన్నాయి. మా ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం ఏది అమల్లో ఉంటుందో అది అమలు చేసే మేము పాలాభిషేకాలు చేయడం జరుగుతుంది. నిన్నటికి నిన్న బీజేపీ కొందరు నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం మీద చివాట్లు వేస్తున్నారు. అది ఒక కళ్ళు తెరిచి చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే కాంగ్రెస్ అధికారం రాగానే ఇప్పటికీ 2 నెలలు గడుస్తుందో 4 పథకాలు అమల్లో ఉన్నాయి. ఇంకా 2 పథకాలు కూడా రానున్న 11వ తారీఖు ఇందిరమ్మ ఇండ్లు, అదేవిధంగా విద్యా వికాస్ అన్ని విధాలుగా అమల్లో వస్తాయని చెప్పేసి ఈ సందర్భం ఏదైతే ఇచ్చిన మాట రేవంత్ రెడ్డి గారు 100 రోజుల్లో ఇస్తా అని చెప్పాడో 100 రోజుల్లోపు 6 పథకాలు అమల్లోకి వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్క లబ్ధిదారులకు న్యాయం చేకూరుతుందని చెప్పేసి ఈ ప్రజాపాలనలో ఇదే దీని అర్థం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కాంగ్రెస్ పార్టీ వల్లనే పేద ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.